అలా అలా చూడదండి, ఎలా చూడాలి మరి? మరి అటు ఇటు తిరుగుతుంది. ఎడ్యుకేట్ అవుతున్నారేమో, మరి జాబ్లు ఎవరు మాట్లాడదామని చెప్పి వస్తున్నాం. ఇప్పుడు వచ్చిందంటే ఎడ్యుకేషన్ జాబ్స్ కొరకు వచ్చాడికి. అలాగే హాస్టల్కి ఎందుకు వస్తాం? ఎడ్యుకేషన్కి జాబ్ కోసం అటు ఇటు చూస్తాం. అలా చూడద్దు, ఇలా చూడదండి. హాస్టల్లో ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటారు నాకేం తెలుసు? హాస్టల్లో ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటారు నాకేం తెలుసు? ఇక్కడ సర్లే చేసుకోండి మీ పని. మీరు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటారు నాకేం తెలుసు? హాస్టల్లో వెనక్కి చూడకూడదు, ముందు చూడకూడదండి ఏం చెప్తాం? నేను అందరినీ చూస్తున్నాను కదా, చెప్తున్నాను. నువ్వే చెప్పావు, అందరినీ చూస్తున్నాను. జాబ్ అడుగుతాడని చూస్తున్నాను, అందరినీ. నువ్వేమో చూస్తున్నావు సీరియస్గా. నేనేమో అక్కడ సిపి కంప్లైంట్ పెట్టి వచ్చాను కలెక్టర్కి సిపి మీద. నువ్వు ఎవరిని నమ్మాలో తెలియక నువ్వు సీరియస్గా చూస్తే నేను అడిగాను ఏం సీరియస్గా చూస్తున్నావు అని. అదే చెప్తున్నాను కదా, నేను ఎడ్యుకేటెడ్ ని, నా జాబ్ కోసం చూస్తున్నాను. ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉన్నామో జాబ్ చేస్తున్నామేమో ఏ కంపెనీలో నేను. అదే బ్రదర్, ఎవరిని అడగాలి చూస్తున్నాను, నువ్వు కంగారు పడుతున్నావు. మరి ఇందాక ఇతను అడిగాను, ఇతను చెప్పాడు. మరి ఎందుకు చూస్తున్నాను ఇంకెవరున్నారేమో అని. నువ్వు కంగారు అయిపోతున్నావు మధ్యలో. మరి సీరియస్గా చూస్తున్నావు, మరి ఎందుకు అడిగి ఏంది బ్రదర్ అని. మరి అడగరేడు నువ్వు సీరియస్ చూస్తే. నాకు బాధే ఉంది బ్రదర్, కంప్లైంట్ ఇచ్చేసాను. నాకేం బాధ ఉంటుంది? కమిషనర్ పోలీస్ మీద కంప్లైంట్ ఇచ్చాను నేను కలెక్టర్కి. అంటే నువ్వు రిస్ట్రిక్షన్స్ ఇచ్చాను అడిగాం కదా, ఇంకేం లేదు. అట్లా బ్రదర్ అది. జాబులు లేవు. చూడు అదే బదులు ఎవరు అడగాలో నాకు తెలిసి అన్ని అడుగుతున్నాను. వాయిస్ పడుతున్నావు నాకు తెలిస్తే చదువుకున్నాను. ఎవరు అడగాలో నేనే ప్రతి ఒడిని అడిగితే పెంట అవుద్ది. అందుకే అడగాలి నీకు కూడా. ఎవరిని అడగాల అన్ని అడగాల అలా చెప్తున్నాను కదా, ఎవరిని అడగాల అన్నాడు. నువ్వు ఇందలే అన్నా ఎడ్యుకేట్ కాదన్నావు, అందుకే ఎడ్యుకేట్ ఎవరని చూస్తున్నాను. నువ్వు ఆవేశ పడుతున్నావు. ఇప్పుడు డబుల్ ఎడ్యుకేట్ అంటే నీకు అర్థం కాలేదన్నావు, ఎడ్యుకేట్ కాదన్నావు. మరి అందుకే ఎడ్యుకేట్ ఎవరని చూస్తున్నాడు. అందుకే బ్రదర్ నేను కూడా చెప్తుంది, ఎవరు చూస్తున్నా నేను నువ్వు ఆవేశ పడుతున్నావు. సీరియస్గా చూసే కదా, అందుకే అడిగా. ఇందులో ఉన్నావు కదా, మరి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చూడకూడదు వెనక్కి ముందుకు అని చెప్పి అందుకే ఉన్నాడు. అదే బ్రదర్ ఇట్లా ఎడ్యుకేట్ అవ్వని చూస్తున్నాడు. ఇంకో డబల్ మీనింగ్ డైలాగ్ ఆడుతున్నాం మరి ఇక్కడ. మరి ఎవరిని చూస్తుంది? మరి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. హాస్టల్ వెనక్కి తిరగకూడదు, ముందుకు తిరగకూడదని. పని చూసుకో బ్రదర్. ఎంప్లాయీస్ కూడా మాట చెప్పాల్సి వస్తుంది మాకు. ఇక్కడ ఏం చెప్తాం? పనందరూ బాగా ఇదవుతుంది మాకు. ఏం చెప్తానండి, ప్రతి పనందరూ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటికే బ్యాంకులో కూడా అదే పరిస్థితి. ఎవడెవడో డబ్బులు దెబ్బేస్తాడు, అడిగితే వాచ్మెన్ బయట తోసేస్తున్నాను. ఏం చేస్తారు మాత్రం? కస్టమర్లు ఏమో డిపాజిట్ చేయడం, మేనేజర్ ఏమో బయటకు కనబడడం, వాచ్మెన్ ఏమో గొడవ పడడం. ఇలా ఉంటున్నారు. దేశం ఆడుతుంది. ఏదైనా వాచ్మెన్ ఎంపవర్మెంట్ ఎక్కువైంది మన దేశంలో.